ప్రజలందరూ అన్ని విషయాలు పక్కన పెట్టి పండగ మూడ్ లోకి వచ్చారు. పండగ సెలబ్రేషన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కడున్నా ఆ ప్లేస్ ఒక్కసారి విజువల్స్ లో చూడండి. ఇంత కోలాహలంగా జనాలంతా కుటుంబ సభ్యులతో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తో అంతా ఇక్కడికి రీచ్ అయినటువంటి పెద్ద పెద్ద షామియానాలతో స్టాల్స్ తో నిండిపోయాయి. జనాలంతా కూడా బిజీగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా అన్ని పనులు మర్చిపోయి అన్ని పక్కన పెట్టి సంక్రాంతి ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఈ హడావుడి ఇంత పెద్ద జనాలు షామియానా ఇవన్నీ చూసి ఏదో ఆంధ్రాలో జరుగుతుంది అనుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇదంతా హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో. సో వీళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సాధారణంగా సొంతంగా ఊర్లు లేనటువంటి వాళ్ళు, ఊర్లకు వెళ్ళలేనటువంటి వాళ్ళు, జాబ్ లో బిజీ ఉన్నటువంటి सिचुएशन ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ స్టాల్స్ కి వస్తా ఉన్నారు కుటుంబ సభ్యులతో. कहां से आप? मलकाजगिरी महाराष्ट्र। पता है संक्रांति के बारे में यहाँ पर तेलुगु फेस्टिवल है? मतलब बताया था ఊర్లో వెళ్ళలేరా? ఊరు ఇక్కడనే మాది మొత్తం అంతా మొత్తం హైదరాబాద్ కాబట్టి పోలేరు కాబట్టి ఇక్కడ అంతే అంతే ఎట్లా ఉంది? సూపర్ నైస్ అంటే ప్రోగ్రామ్స్ ఏం పెట్టారో ఇవి జనాలే కొంచెం హ్యాపీనెస్ ఊరు వాతావరణం ఇక్కడ చూపించినందుకు నచ్చిందా? ఓకే ఎంజాయ్డా ఫ్యామిలీ? ఎంజాయ్. సో ఊర్లకు వెళ్ళలేనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కాబట్టి హైదరాబాద్ ఫైదాయిసే హైదరాబాద్ కాబట్టి బయటకు పోలేరు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం వంటకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ సంబంధించినటువంటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ఫుడ్, స్వీటు ఇట్లా సంబంధించినటువంటి డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసి చూస్తా ఉన్నాం. లైవ్ కుకింగ్ ఉంటుంది, లైవ్ కుకింగ్ చేసి పంపిస్తా ఉన్నారు ఇక్కడ. అన్న మీ పేరు ఏం పేరు? సునీల్. స్టాల్ మీది? స్టాల్ మాది. ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉంది. ఇది ఫస్ట్ టైం పెట్టినాం మనం స్టాల్, కానీ చాలా బాగుంది. ఆర్గనైజింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా బాగానే ఆర్గనైజ్ చేశారు. సో చాలా మటుకు క్రౌడ్ చాలానే ఉంది. మీ దగ్గర స్టాల్స్ కట్టే ఏమైనా డబ్బులు తీసుకోవడం కానీ గవర్నమెంట్ లేదు, అలా ఏం లేదు, ఫ్రీ ఇన్స్టాలేషన్. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇది? ఇప్పుడు 3 days అవుతుంది. 13, 14, 15 ఉంది ఫుడ్ ఫెస్టివల్. సో ఇలా మాత్రం 3 days నుండి ఉన్నాం మనం. రేపు లాస్ట్ రేపటి వరకు ఉంటాం. ఎట్లా ఉంది రెస్పాన్స్ పబ్లిక్ నుంచి? పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉంది. అంటే అన్ని కల్చరల్ ఫుడ్ ఫెస్ట్ లాగా ఉంది ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా నుండి వచ్చి అప్లికేషన్స్ పెట్టుకుని అందరు స్టాల్స్ పెట్టుకున్నారు. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళే పెట్టుకోవాలని లేదు, ఎనీ స్టేట్ వాళ్ళు ఓవరాల్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా వచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ స్టాల్స్. ఏమి ఉండదు. టోటల్ ఫ్యామిలీ తోటి వచ్చారా మీరు కూడా? మేము ఫ్యామిలీ తోటి వచ్చాము. అంటే ఫ్యామిలీ స్టాల్ ఇక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మన ట్రెడిషనల్ బొప్పట్లు మనం పెట్టినాం అన్నమాట. ఇక్కడ పూరన్ పూరి అంటారు కదా నార్త్ లో. మన దగ్గర వచ్చేసి బేల్పూరి, పాపడి చాట్, ఇంకా మన శాండ్విచ్, మన పూరన్ పూరి, కోవా పూరి, డిఫరెంట్ స్టాల్స్ ఒక్కొక్కరు. నిజంగా సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు, నువ్వుల లడ్డూలు, శాండ్విచ్ జనరల్ గా వచ్చిన వారికి లైవ్ బొబ్బట్లు ఇక్కడ చేస్తా ఉన్నారు. हेलो మీ పేరు? कहां से? महाराष्ट्र से। पहली बार आए? पहली बार है। कैसा लग रहा है? बढ़िया है। सब बढ़िया है। क्या कुछ खाए? अभी खाया मैं। हाँ अभी खा रहा हूँ, पूरन पोली खा रहा हूँ। पूरन पूरी पसंद है? हाँ बढ़िया, अभी देख रहा हूँ, ट्राई कर रहा हूँ। ఓకే. సో చూస్తా ఉన్నాం డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా లైవ్ ఫుడ్ స్టాల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు. వీళ్ళంతా కూడా ఇంకొక డిఫరెంట్ ట్రెడిషనల్ లుక్ లో కొంతమంది ఉన్నారు. మాట్లాడదాం. కేరళ पहली बार आए थे क्या? हाँ फर्स्ट है? फर्स्ट कार है? हाँ फर्स्ट टाइम। एक बार टेस्ट करिए, कैसे बोलिए. क्या नाम है आपका? रचना। रचना क्या करते हैं रचना? कोका कोला में काम करते हैं। कोका कोला कहाँ पर? लोकेशन हैदराबाद? हाँ अमीनपुर। फर्स्ट टाइम यहाँ आए सो हाँ फर्स्ट टाइम। ఎంజాయ్ हाँ एंजॉय। రైట్. ఇది ఇంకొక డిఫరెంట్ ట్రెడిషనల్ లో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అండి, మీరు ఎక్కడి నుంచి? उत्तराखंड। उत्तराखंड. क्या नाम है? पार्वती। क्या बना रहे? पूरन पूरी? नहीं आलू के परांठे और दाल के पकोड़े। आलू का पराठे दाल के? हाँ जी दाल के पकोड़े। अब यहाँ रहते हैं नहीं तो वहाँ से स्टॉल के लिए आए? नहीं इधर ही रहते हम तो, हो गए 10 years हो गए इधर। 10 years हो गए हाँ स्टॉल पे लगाए? स्टॉल लगाए Tradi- तो फर्स्ट टाइम है हमको, 10 years हो गए। एक बार पूरा ट्रेडिशनल लुक में कौन सा वहाँ का? ये उत्तराखंड लोग है। उत्तराखंड का. उत्तराखंड भी हम भी पसंद करते हैं. हाँ बस ये लोग को मारे है जी उत्तराखंड लोग। तो दोनों एक बार इधर ठहरिए ना, आप भी इधर ठहरो. సరే చూద్దాం వాళ్ళ ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి
ట్రెడిషనల్ డ్రెస్ ఇది దేవభూమిగా పేరున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఇక్కడ బద్రీనాథ్ తర్వాత ఈ టెంపుల్స్ అన్ని అక్కడే ఉన్నటువంటి పరిస్థితి చల్లని ప్రదేశం హిల్ స్టేషన్ చాలా ట్రెడిషన్ తో కూడుకున్నటువంటి ప్రకృతిలో జీవిస్తారు అనేటువంటి పేరు ఉంది వాళ్ళకు ట్రెడిషనల్ లో మన కోసం యాప్రాన్ కూడా తీసేసారు పైన కుకింగ్ సంబంధించినటువంటి యాప్రాన్ సో చూడొచ్చు क्या बोलेंगे उत्तराखंड के बारे में यहाँ पर वो फेस्टिवल मना रहे गवर्नमेंट यहाँ से उत्तराखंड के बारे में यहाँ के बारे में क्या बोलेंगे वहाँ का फेस्टिवल यहाँ का फेस्टिवल डिफरेंस क्या है डिफरेंस नहीं है सेम ही है मगर हमारा थोड़ा ये चीज अलग रहता तो अपना कल्चर तो अपना ही होता है ना आप क्या बोलेंगे कैसा लग रहा अच्छा लग रहा है भैया हमारे को भी 15-16 इयर्स हो गए इधर अच्छा लग रहा है यहाँ का हमारा वहाँ का उत्तराखंड का अलग है सब कुछ यहाँ पे अलग है क्या अलग है आप क्या ज्यादा आलू परोठा खाते हैं ना आलू पराठा राजमा चावल छोले भटूरे ये हमारे इधर बहुत वो करते हम भी आए सो है उत्तराखंड में हम 20 दिन थे हम भी थे शूट कवरेज के लिए आए सो है ज्यादा आलू पराठा खाते चाय लंबे लंबे ग्लासों में चाय पीते वही हिल्स के है ना पहाड़ में है ना ज्यादा लंबे लंबे ठंडा- ग्लास में ठंडा- चाय पीते हाँ ठंडा इलाका है ना भैया चाय पीना पड़ता ना ये गर्म इलाका है तो इधर उतना नहीं होता हम भी आए सो है क्या 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 कहेंगे आते हुए तरफ? बस कुछ नहीं कहेंगे भैया अच्छा देश है इधर भी ऐसा नहीं है कुछ भी नहीं जो मतलब बस पर अपना उत्तराखंड बहुत प्यारा है स्वर्ग है हमारा उत्तराखंड अच्छे है हैदराबाद के लोग हाँ अच्छे हैं भैया డిఫరెంట్ అంటే ఆలు పరాఠా చేస్తా ఉన్నారు అడుగుదాం आप कहां से आए हैदराबाद से। हैदराबाद कहां से आप मैं बिहार से हूँ। बिहार से क्या काम करते हैं आप मैं यहाँ आईटी में जॉब करती हूँ। पहली बार है फर्स्ट टाइम या फर्स्ट टाइम विजिट कर। कैसा लगा अच्छा है, इंटरेस्टिंग है, काइट से इंटरेस्टिंग है। ज्यादा क्या एंजॉय करे थे आप? मैंने काइट से एंजॉय किया इतनी देर से, अभी अभी मैं यहाँ स्टॉल के अंदर आई हूँ। कुछ खाई मैंने चनाचूर गरम खाया चटपटा, बहुत अच्छा लगा मुझे। हाँ, क्या नाम है क्या नाम है सत्या। सत्या आपका बेटी Yes. हाय हेलो क्या एंजॉय करे थे क्या अच्छा लगा तुम्हारा काइट्स काइट्स का डिजाइन कैसा था वो अच्छा खाना खाना भी अच्छा था मैं अभी खाई थी मैं यहाँ अभी खाई थी चॉकलेट केक था उससे थोड़ा स्प्रिंकल्स वो सब था अच्छा था తర్వాత ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడదాం మీరు ఇక్కడ హైదరాబాద్ లోకలేనా స్టాల్ మీది ఫ్యామిలీ తోటి వచ్చారా ఫ్యామిలీని మొత్తం ఒకసారి చూపించు మొత్తం ఫ్యామిలీ తోటి వచ్చారు జనరల్ గా సంక్రాంతి అంటే ఊర్లోకి పోతా ఉంటారు కదా లోకల్ అండి ఊరు లేదు ఊరు లేదు మనకు ఇక్కడ లోకల్ హైదరాబాద్ అన్ని జస్ట్ ఇక్కడ లోకల్ చూద్దామని తీసుకొచ్చా పిల్లలకి చూసా ఇందాక చెప్పా కదా అంటే హైదరాబాద్ లోనే ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ లో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న పోలేనటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు ఉన్నటువంటి వాళ్ళు పోలేని వాళ్ళు ఆ వెదర్ ఎంజాయ్ చేయడానికి ఫెస్టివల్ మూడ్ తీసుకురావడానికి ఫెస్టివల్ ఆ మొహాల్లో ఉండడానికి ఈ ప్లేస్ కి వచ్చారు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి దాంట్లో అంతే కదా అంతే అండి కరెక్ట్ ఎంతమంది వచ్చారు పిల్లలు మేము వచ్చాము అంతే జస్ట్ మా ఫ్యామిలీ అంతే హలో హౌ ఆర్ యు వాట్స్ యువర్ నేమ్ निहारिका నిహారిక ఏం చదువుతున్నావు 7th క్లాస్ 7th ఎట్లా ఉంది వచ్చినావు కదా బాగుంది ఫస్ట్ టైమా ఏమనిపించింది చెప్పాలి నువ్వు మరి మంచిగానే అనిపించింది ఏమేమి ఎంజాయ్ అనిపించింది ఏమేమి కైట్స్ చూసినాము అది ఇంకా ప్లేయింగ్ గేమ్స్ ఓకే అన్ని పర్లేదు చెప్పు ఏం తింటున్నావు సమోసా సమోసా పసందా ఇష్టమా మేడం నువ్వు కూడా మాట్లాడతావు చిన్న మేడం ఏం పేరు నీ పేరు ఏం పేరు మేడం మయూరిక మయూరిక సమోసా తింటున్నావు బాగుందా నచ్చిందా నచ్చింది ఇంకేమేమి తిన్నావు కప్ కేక్ కప్ కేక్ కూడా తిన్నావు సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇది ఫ్యామిలీస్ వచ్చినటువంటి పరిస్థితి హలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు शमशाबाद। ఇక్కడ లోకలా हाँ। ఎట్లా ఉంది చాలా బాగుంది। ఫస్ట్ టైమా ఫస్ట్ టైం। అంటే నేటివ్ వైజాగ్ వైజాగ్ యా అదే సంక్రాంతి అంతా అక్కడనే జరుగుతుంది కదా లేదు మేము ఇక్కడ కైట్ ఫెస్టివల్ చూద్దామని వచ్చాము హైదరాబాద్ కి వచ్చాము వీలు కాలేదు ఈసారి పోవడం వెళ్ళలేదు అందుకని ఉందా మీది వైజాగేనా వైజాగ్ కానీ పోలేదు అంతే। ఈ ఇయర్ ఇక్కడ చూద్దాం కైట్ ఫెస్టివల్ పిల్లలని చెప్పి చూసుకొచ్చాం ఈ ఇయర్ కి ఇక్కడికి వచ్చాం ఫెస్టివల్ కి వైజాగ్ బేసికల్ గా సంక్రాంతి అంటే ఆంధ్రలో ఎక్కువ ధూమ్ధామ్ ఉంటుందని చెప్తాం కానీ పోలేకపోయిరా ఏంటిది పాట్ Huh? మేకింగ్ పాట్ కొన్నావా నువ్వే తయారు చేసినావా నేనే నువ్వు తయారు చేసినావా నిజం చెప్పు నిజం అవునా ఓ గ్రేట్ తీసుకోవాలా ఇది నాది నీదా ఓకే రైట్ ఫ్యామిలీస్ వచ్చారు డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎంజాయ్ చేస్తారు చాలా मेरा नाम रूपा जैन है रूपा जैन जी आप कहाँ से
मैं तो सिकंदराबाद से हूँ आप హైదరాబాద్ का है? या తెలుగు వచ్చా? ब्रह्मांडंगा छु తెలుగు వచ్చే చెప్పండి మేము మొత్తం ఫ్యామిలీ తోటి వచ్చినట్టున్నారు यस ఓకే बोलिए आप आई एम फीलिंग रियली एक्साइटिंग ఏమేం తిన్నారు ఎట్లెట్టుంది ఇందాకనే వచ్చాము ఓకే ఐ యామ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ టూ మచ్ ఓకే పిల్లలు కూడా కొంచెం యా హ్యాపీయా దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే వాంట్ టు గో అగైన్ అండ్ కమ్ అగైన్ అండ్ అగైన్ నిన్న కూడా వచ్చాము ఈ రోజు కూడా వచ్చాము నిన్న కూడా వచ్చిరా యా రేపు కూడా ఉంది రేపు కూడా వస్తారా రోజు వస్తాం సో నిజంగా ఫెస్టివల్ సంబంధించినటువంటి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి डिफरेंट स्टॉल्स ఉన్నాయి उत्तर प्रदेश कानपुर से हूँ मैं। उत्तर प्रदेश कानपुर क्या बना रहे हैं आप क्या स्पेशल अलग अलग ड्राई फ्रूट्स वगैरह सब कुछ दिख रहे हैं ड्राई फ्रूट के लड्डू हैं, तिल्ली के लड्डू हैं, गुलाब जामुन है, डबल का मीठा है, समोसे हैं और आपको जो वैरायटी गुजिया है, जो वैरायटी यहाँ मिलेगी मतलब जो टेस्ट यूपी का है वो तेलंगाना में तो नहीं मिलेगा। सो डू विजिट स्टॉल नंबर 61। अब आपको ये टेस्ट नेक्स्ट ईयर ही मिलने वाला है। थैंक यू। जनरली आप दूसरा कहाँ पर मिलता है आपका अगर कुछ स्टॉल स्टॉल नहीं, हम लोग घर से छोटा बिजनेस करते हैं। सो अगर हाँ वर्क फ्रॉम होम, सो जिसे विजिटिंग कार्ड चाहिए वो उसको 61 नंबर स्टॉल नंबर पे आना ही पड़ेगा। రైట్ ఎంజాయ్ డిఫరెంట్ ఫుడ్ ఓకే రైట్ డైరెక్ట్ లైవ్ ఫుడ్ స్టాల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ ज्यादा क्या सेल हो रहा है आपके पास गाजर हलवा, गुलाब जामुन, गरम जो है वो जा रहा है। सब हमारा भी खिलाइए थोड़ा एक स्पून क्या खाएंगे? गाजर हलवा। गाजर हलवा जो ज्यादा जो सेल हो रहे हैं वही खिलाने की कोशिश कर दीजिए बिल्कुल बिल्कुल। कैसा लग रहा है आपको क्या बोले बहुत अच्छा लग रहा है, रिस्पॉन्स अच्छा है। लास्ट ईयर भी हमने लगाया था, रिस्पॉन्स अच्छा था। टेस्ट करके आप बताइए कैसा है। టేస్ట్ करके बताऊंगा कंपलसरी गाजर हलवा ऑफ कोर्स అందరికి పసందే చాలా ఇంట్రెస్ట్ గాజర్ హల్వా అంటే ఎవరికైనా వండర్ఫుల్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా హలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఎక్కడి నుంచి వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ తెలుగేనా మేము తెలుగే వచ్చా తెలుగు వచ్చా కొంచెం తెలుగు వచ్చు ఓకే రసగుల్లా రసగుల్లా యా తిరిగి రా ఫస్ట్ టైమా ఎట్లా ఉంది ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చింది బాగుందా మంచిగా ఎంజాయ్డా యా ఎంజాయ్ కానీ మేము కైట్స్ కోసం చూస్తున్నాం ఇంకా చూస్తున్నాం యా ఇక్కడ లోకలా హైదరాబాద్ అండి। చెప్పండి ఈ సెలబ్రేషన్ జనరల్ గా సంక్రాంతి అంటే ఊర్లలోకి వెళ్తారు ఫ్యామిలీతో వెళ్తారు మీరు అందరు ఇక్కడ రీజన్ ఏంది ఇక్కడ రావడానికి మేమందరం హైదరాబాద్ వాళ్ళమే, సో మేమందరం ఇక్కడ ఉంటాం, మేమందరం కజిన్స్, సో కలిసి టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం। విలేజ్ అట్లా పోవడానికి లేదు లేదు, ప్రాపర్ హైదరాబాద్, మా ఊరు హైదరాబాద్ లేదు కాబట్టి అక్కడ పోలేరు కాబట్టి ఆ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి వెదర్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అవును। మీ పేరు ఏం పేరు భావన భావన మీరు ప్రణీత్ యా మీరు భార్గవ సో ఇంకా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇది స్పెషల్ ఏంటి మనది ఇక్కడ లోకలేనండి లోకల్ అండి, లోకలే, పర్లేదు చెప్పండి పర్లేదు లోకలేనండి। ఏమేమి ఉన్నాయి స్పెషల్ స్పెషల్ పోతురేకులు ఉన్నాయి, బెల్లం సున్నుండ్లు ఉన్నాయి, నెక్స్ట్ జున్ను ఉంది, నో మైదా నో షుగర్ షుగర్, బెల్లం ఖర్జూరంతో చేసిన లడ్డూలు, నెక్స్ట్ రాగి బిస్కెట్స్ ఉన్నాయి, వాము బిస్కెట్స్ ఉన్నాయి, నువ్వుల లడ్డూలు, ఎక్కువ ఏం సేల్ అవుతున్నాయి ఎక్కువ జున్ను ఇవి అండ్ బిస్కెట్స్। జున్ను ఎట్లా చేస్తారు జున్ను అంతా ఆర్గానిక్, మీరు చేస్తారా మీరు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే మా చుట్టాలు చేస్తారు, అక్కడి నుంచి తెచ్చుకుంటాం। ఇట్లా డిఫరెంట్ స్టాల్ చూస్తా ఉన్నాం ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్కటి ఉత్తరాఖండ్ది కానీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ ట్రెడిషనల్కి సంబంధించిన ఫుడ్స్ కానీ సో జనాలు తింటానే ఉన్నారు పోతానే ఉన్నారు ఇగో ఏం పేరు అన్న మీ పేరు ప్రకాష్ ఇక్కడ లోకలా అది బీహార్లో బీహారా అవునా ఓ గ్రేట్ ఎట్లా ఉంది 60 రూపీస్ ప్లేట్ టేస్ట్ కైసే జీ టేస్ట్ వెరీ గుడ్ బడియా బడియా చూస్తా ఉన్నాం డిఫరెంట్ ఇంకా కొన్ని స్టాల్స్ ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం आपका नाम क्या है अदिति हाँ? अदिति कहाँ से आप मैं वेस्ट बंगाल से वेस्ट बंगाल या फेस्टिवल कैसा दिखा आपको कैसा लग रहा बहुत मस्त हाँ? बहुत मस्त क्या कुछ खाए क्या पसंद आया यहाँ पर अभी खाए नहीं लंच करने वाले हैं ओके यस कुछ कैट फेस्टिवल कैसे है मस्त है क्या लास्ट क्या पढ़ रहे हैं आप मैं अभी बाईपीसी में हूँ 11th क्लास ఉత్తరాఖండ్ తర్వాత మహారాష్ట్ర ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి వీళ్ళతో కూడా మాట్లాడదాం అన్ని చాక్లెట్స్ కేక్స్ కనిపిస్తా ఉన్నాయి क्या नाम है आपका क्या है आपके पास स्पेशल मैं संजना हूँ आई एम फ्रॉम उत्तराखंड एंड वी हैव कपकेक्स एंड ब्राउनीज विच आर होममेड एंड हाइजीन भी टॉप नॉच है। हमने पूरे स्टैंडर्ड्स को फॉलो करके ही बनाया है, हाइजीन का पूरा ख्याल रखा है यहाँ पे एंड या द सेल इज़ गुड, द रिस्पॉन्स इज़ गुड, द डिमांड इज़ गुड,
everyone is enjoying our homemade cupcakes and all of these things. उत्तराखंड से हमारा को दूसरे जने भी मिले से दूसरा भी स्टॉल भी है जी हाँ, यहाँ पे हम लोग बहुत सारे हमारे स्टॉल्स है, पूरा उत्तराखंड पूरा 40 स्टॉल्स है। का क्या है ट्रेडिशनल फूड क्या है वहाँ पर? वहाँ का ट्रेडिशनल फूड है मिलेट्स, रागी और मिलेट्स की खीर, और अभी सिंगोरी देखे होंगे आप उधर, सिंगोरी स्वीट वो वहीं का है उत्तराखंड का, और पराठे पकोड़े वो सब उत्तराखंड तो आलू पराठा तो खाए सो है, हम लोग आए सो है, एक बार उत्तराखंड हम भी आए सो है। का। अच्छा अच्छा, तो वही वही स्पेशल है उधर का। तो कैपिटल क्या की था ना, हिल स्टेशन में रहता आपका? हाँ हाँ यहाँ देहरादून। हिमालय, देहरादून। देहरादून आए हम। अच्छा अच्छा, देहरादून, देहरादून हिल्स में नहीं है, हिमालय हिल्स है उधर, देहरादून तो प्लेन में ही है। तो ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి డిఫరెంట్ ట్రెడిషనల్ స్వీట్స్ ఉన్నాయి, జనాలతో మాట్లాడడం ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఫుడ్ స్టాల్కి సంబంధించినటువంటిది, ఇది కేవలం డిఫరెంట్ ఫుడ్ స్టాల్సే. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ స్వీట్, తర్వాత కైట్, ఇంకా డిఫరెంట్ సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. పాపం ఊర్లోకి పోయినటువంటి వాళ్ళు ఊర్లోకి ఆ ఫెస్టివల్ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మధు మల్కేడ్, పరేడ్ గ్రౌండ్స్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.